ఒక చిన్న ప్లాన్, ఒక సాధారణ టూర్ అనుకున్నది జీవితాంతం మర్చిపోలేని భయానక అనుభవంగా మారితే ఎలా ఉంటుంది? నలుగురు స్నేహితులు రొటీన్ నుంచి బయటపడాలని ఒక డిఫరెంట్ ప్లాన్ వేసుకున్నారు. ఆ సరదా ప్లాన్ వాళ్ళను తీసుకెళ్ళింది ఒక విచిత్రమైన రహస్యాలతో నిండిన ప్రదేశానికి. అదే మెహందీపూర్ బాలాజీ టెంపుల్. ఇది సాధారణ దేవాలయం కాదు. ఇక్కడికి వచ్చేవారు కేవలం దర్శనం కోసమే కాదు, చెడు శక్తుల నుంచి విముక్తి కోసం కూడా వస్తారు అని నమ్మకం. ఆ దేవాలయంలో అడుగుపెట్టిన క్షణం నుంచి వాళ్ళకి ఏదో వింతగా అనిపించడం మొదలుపెట్టింది. 3 ద్వారాలు, ప్రతి ద్వారం వెనుక ఒక కొత్త అనుభవం, మరియు చివరికి చూసిన దృశ్యాలు మనసును కుదిపేంతగా భయంకరంగా మారాయి. కానీ అసలు కథ అక్కడితో ముగియలేదు. తిరుగు ప్రయాణంలో జరిగిన ప్రమాదం మరియు ఒక్క ఫోటోలో కనిపించిన దృశ్యాలు వాళ్ళ జీవితాలను పూర్తిగా మార్చేసింది. ఈ కథ మనకు ఒక్కటే నేర్పుతుంది: ప్రతి ప్రదేశానికి తనకంటూ కొన్ని రహస్యాలు, నియమాలు ఉంటాయి. వాటిని పట్టించుకోకపోతే ఫలితాలు ఊహించలేనివి కావచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు స్టెప్ బై స్టెప్ తెలుసుకోవడానికి మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ షో. నలుగురు స్నేహితులు కలిసి ఒక టూర్కి ప్లాన్ చేసుకున్నారు. రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఏదైనా ప్లేస్కి వెళ్దాం అని అనుకున్నారు. అందులో ఒకరు మెహందీపూర్ బాలాజీ టెంపుల్కి వెళ్దాం అని అన్నాడు. అందులో ఒకడు, నీకు ఆ టెంపుల్ గురించి తెలుసా అని అడిగాడు. అవును, నాకు తెలుసు. అది ఒక హిస్టారికల్ ప్లేస్, అలాగే ఒక దేవాలయం కూడా, మరియు గోస్ట్ వదిలించే ప్లేస్. అంటే బ్లాక్ మ్యాజిక్, చేతబడి లాంటివి వదిలించే ప్లేస్ అని చెప్పాడు. అందరికీ వినడానికి అమేజింగ్, థ్రిల్లింగ్గా అనిపించింది. మనం వెళ్దాం అని డిసైడ్ అయ్యారు. ఆ మరునాడే టూర్ ప్లాన్ వేసుకున్నారు. లగేజ్ సిద్ధం చేసుకుని పొద్దున్నే ప్రయాణం మొదలుపెట్టారు. ఉత్సాహంగా నలుగురు స్నేహితులు కలిసి మెహందీపూర్కి వెళ్ళారు. అప్పటికే మధ్యాహ్నం అయ్యింది. దర్శనం చేసుకుందాం అని టెంపుల్లోనికి వెళ్తున్నారు. అందరికీ కాస్త నెగిటివ్ ఫీలింగ్, ఏదో తేడాగా ఉంది, కానీ అర్థం కాలేదు. 1వ ద్వారం దగ్గర బాలాజీ అంటే ఘాటేవాలే హనుమాన్ దర్శనం అయ్యింది. అంటే ఇక్కడ బాలాజీ అంటే హనుమంతుడు అన్నమాట, హనుమంతుల వారు. 2వ ద్వారం దగ్గర ప్రేత్రాజ్ సర్కార్ మరియు భైరవనాథ్ దర్శనం అయ్యింది. 3వ ద్వారం వద్దకు రాగానే వణికిపోయారు. అక్కడ సన్నివేశాలు చూసి ఆవహించిన ఆత్మలు వదిలిస్తున్న సన్నివేశం, ఆ అరుపులు, కేకలు, గోడల మీద పాకే మనుషులు, తలబాదేసుకునే వాళ్ళు, వాళ్ళు గొగ్గోలు పొడిచే సన్నివేశాలు. వాళ్ళు అక్కడ నుంచి ఎప్పుడు బయటపడతామా అని అనుకున్నారు. అంటే అంత భయపడిపోయారన్నమాట. ఆ తరువాత దేవాలయంలో వాళ్ళు అక్కడ కొద్దిసేపు కూర్చొని గుడిలో ప్రసాదం తిని వెనక్కి తిరిగి దేవునికి దండం పెట్టుకొని తిరిగి ప్రయాణం అయ్యారు. కారులో కూర్చొని సాయంత్రం సమయంలో బయలుదేరారు. చీకటి పడడం మొదలుపోయింది. కార్ సడన్గా ఒక దగ్గర ఫెయిల్ అయ్యింది. కార్ నేరుగా వెళ్ళి ఒక చెట్టుని గుద్దుకుంది. వాళ్లకు చిన్నగా గాయాలు అయ్యాయి. కొద్దిగా సముదాయించుకొని తేరుకున్నాక వాళ్ళకి ఏం అర్థం కాలేదు. ఇప్పటి వరకే బాగానే ఉన్న కారు ఇలా జరిగిందేంటి అని, కార్ ఇలా యాక్సిడెంట్ అయ్యింది అని వెంటనే వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి చెప్పాడు ఆ కారు ఉన్న వాళ్ళ కొడుకు. కార్ యాక్సిడెంట్ అయిన విషయం చెప్పి ఇన్సూరెన్స్ కోసం కొన్ని ఫొటోస్ తీసి వాళ్ళ నాన్నగారికి షేర్ చేశాడు. వాళ్ళ నాన్నగారు ఫొటోస్ చూసి కొద్దిగా కంగారు పడ్డారు, భయపడిపోయారు. కార్ పోతే పోయింది, అక్కడి నుంచి తొందరగా వెంటనే ఏది దొరికితే అది ఎక్కి త్వరగా ఇంటికి వచ్చేసేయండి అన్నారు. విషయం అర్థం కాలేదు. యాక్సిడెంట్ చేస్తే తిడతారు అనుకుంటే మా నాన్నగారేంటి ఇలా తొందరగా రమ్మంటారేంటి? సరేలే అనుకొని ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని అటుగా వస్తున్న బస్సు ఎక్కారు.
కొంత దూరం ప్రయాణం చేసిన తరువాత బస్సు బ్రేక్ డౌన్ అయింది. బస్సులోని వాళ్ళందరూ దిగి మరో బస్సులో బయలుదేరారు. ఎలాగో అలా ఇంటికి చేరుకున్నారు. వాళ్ళందరూ వారి వారి ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వెళ్ళాక వాళ్ళ కుటుంబం అంతా చాలా సంతోషంగా రిసీవ్ చేసుకున్నారు. చాలా ఆశ్చర్యపోయాడు. ఇదేంటి, కార్ యాక్సిడెంట్ అయితే అంత కూల్గా మా నాన్న ఇంట్లో వాళ్ళు ఎందుకు నన్ను తిట్టలేదు అని వెళ్ళి అడగ్గా వాళ్ళు నాన్నకు షేర్ చేసిన ఫొటోస్ని జూమ్ చేస్తే షాక్, విచిత్రమైన ఆత్మల్లాంటి ఆకారాలు ఆ కారులో కూర్చున్నట్టు భయంకరమైన ఆ చిత్రాలు చూసి హడలిపోయాడు. అందుకే ఆ సమయంలో నీకు విషయం చెబితే అందరూ భయపడతారు, అనవసరంగా కంగారు పడతారు అని ఈ విషయం నేను చెప్పలేదు అని కొడుకుతో వాళ్ళ నాన్న చెప్పాడు. కార్ పోతే పోయింది, మరో కార్ కొనుక్కోవచ్చు, కానీ ప్రాణం. మీరు చెప్పకుండా ఆ టెంపుల్కి వెళ్ళారు. అక్కడ కొన్ని నియమాలు ఉన్నాయి. గుడిలో ఎవరైనా ప్రసాదం ఇస్తే తినకూడదు. దర్శనం అయిపోయాక వెనక్కి తిరిగి చూడకూడదు. అక్కడి అపరిచిత వ్యక్తులతో మాట్లాడకూడదు, చూడకూడదు. ఫుడ్ ఐటమ్స్ ఇంటికి పట్టుకు వెళ్ళకూడదు. ఇందులో ఏవీ మీరు పాటించలేదు. అందుకే మీకు అలా జరిగింది. అదృష్టం బాగుండి ఆ బాలాజీ ఘాటేవాలే హనుమాన్ కృప వల్ల మీరు బతికి బయటపడ్డారు. ఇకనైనా ఎక్కడికి వెళ్తే ఆ ప్రాంతం గురించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకొని వెళ్ళాలి. అలాగే అక్కడ నడుచుకోవాలి. ఈ విషయం తెలిసిన వాళ్ళ స్నేహితులు కూడా చాలా భయపడిపోయారు. అలా ఆ సంఘటన వారి జీవితాలను మలుపు తిప్పేసింది. ఆ బాలాజీయే ఘాటేవాలే హనుమాన్ వాళ్ళను కాపాడారు అని బలంగా నమ్ముతున్నారు. జై బాలాజీ, జై బాలాజీ, జై బాలాజీ. ఇది ఒక ట్రిప్ స్టోరీ కాదు, ఇది ఒక హెచ్చరిక. తెలియని ప్రదేశాలకు వెళ్ళే ముందు నిజం తెలుసుకోవడం ఎంత ముఖ్యమో చెబుతున్న రియల్ స్టోరీ. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బటన్ని ఆన్లో పెట్టుకోండి.